బ్రేకింగ్ న్యూస్ పోలీసుల అదుపులో ఉన్నాడు జానీ మాస్టర్. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల అదుపులో జానీ మాస్టర్ ఉన్నాడు. గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. సాయంత్రం కల్లా హైదరాబాద్ కు తరలించబోతున్నారు. అసిస్టెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన అసిస్టెంట్ గా ఉన్న లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు బాధితురాలిని విచారించారు పోలీసులు. పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మైనర్ గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోక్సో యాక్ట్ యాడ్ చేశారు. ఇక జానీ మాస్టర్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావడంతో ఈ రోజు అరెస్ట్ చూపించి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జానీ మాస్టర్ పై ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు. D12 షో సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడిందని ఫిర్యాదు చేశారు. ఆ షోలో పార్టిసిపేట్ చేయడంతో ఏర్పడిన పరిచయంతో 2019లో కాల్ చేసి తన గ్రూప్ లో చేర్చుకుంటా అన్నారని చెప్పారు. ముంబై సహా వివిధ నగరాల్లో అవుట్డోర్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించారని కంప్లైంట్ చేశారు. ప్రతిఘటిస్తే కొట్టి హింసించేవారని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారన్నారు. లేకపోతే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించారంటూ ఆవేదన వెళ్లగక్కారు. షూటింగ్ వ్యానిటీ వ్యాన్ లో ఎన్నోసార్లు లైంగికంగా వేధించారన్నారు బాధితురాలు. అందరి ముందే అసభ్యంగా టచ్ చేసేవారని, ఒకసారి ఇంటికొచ్చి జానీ మాస్టర్ ఆయన భార్య బెదిరించారని, ఆయన భార్య పలుమార్లు కొట్టారు కూడా అంటూ ఆరోపించారు. జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి టీవీ9 ప్రతినిధి ప్రణీత మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, జానీ మాస్టర్ ను గోవాలో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఇన్ని రోజులు పోలీసులకు చిక్కకుండా ఆయనకు ఎవరు సహకరించారు? ఎప్పట్లోగా హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉంది? ఈరోజు సాయంత్రం వరకు జానీ మాస్టర్ను హైదరాబాద్కు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జానీ మాస్టర్ అరెస్ట్కి సంబంధించి సాయంత్రం సైబరాబాద్ పోలీసులు అధికారికంగా ధృవీకరించనున్నారు. ప్రస్తుతం గోవాలో ఆయన తలదాచుకున్నట్టు పోలీసులు నిన్న రాత్రి గుర్తించారు. సో ఇవాళ ఉదయం జానీ మాస్టర్ని ఎస్ఓటీ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది. ఆ కేసు నమోదైనటువంటి విషయం తెలిసిన దగ్గర నుండి జానీ మాస్టర్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తన మొబైల్ ఫోన్స్ అన్నింటినీ కూడా ఆఫ్ చేసుకున్నాడు. తన కుటుంబ సభ్యులు కూడా ఎవరు అందుబాటులోకి రాలేదు. సో ఆ రోజు నుండి జానీ మాస్టర్ కోసం సైబరాబాద్ పోలీసులు వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు నార్సింగ్ పోలీసులు, మరోవైపు ఎస్ఓటీ పోలీసులు. సో ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు జానీ మాస్టర్ని పట్టుకునేందుకు. దాదాపు 4 days పాటు కూడా అతడు ఎవరికి అందుబాటులో లేడు. పోలీసుల విచారణ నుండి తప్పించుకునేందుకు అతడు మొబైల్ ఫోన్స్ని ఆఫ్ చేసుకున్నట్లు పోలీసులే చెప్పినటువంటి పరిస్థితి. సో గోవాలో జానీ మాస్టర్ ఉన్నట్లు పోలీసులకి కొన్ని క్లూస్ లభించడంతో గోవాకి స్పెషల్ టీమ్స్ వెళ్ళాయి. ఎస్ఓటీ రాజేంద్రనగర్ టీమ్స్తో పాటు నార్సింగ్ పోలీసులో ఉన్నటువంటి మరొక టీం, 2 టీమ్స్ కూడా గోవాకు చేరుకొని అక్కడ జానీ మాస్టర్ ఉన్నటువంటి ప్లేస్ని ఐడెంటిఫై చేసి అక్కడ గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో గోవాకి వెళ్లే ముందు మరికొన్ని ప్రాంతాలను సైతం జానీ మాస్టర్ సందర్శించినట్టు తెలుస్తుంది. అంటే పోలీసుల విచారణ నుండి అబ్స్కాండింగ్ అయ్యేందుకు చాలా ప్రాంతాలకు అతడు వెళ్ళినట్టు తెలుస్తుంది. మొదట హైదరాబాద్ నుండి నార్థన్ స్టేట్స్కి జానీ మాస్టర్ వెళ్ళాడు. అక్కడి నుండి బెంగళూరుకి, అక్కడి నుండి గోవాకి వెళ్ళినట్టు పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు గోవాలో ఉన్నటువంటి జానీ మాస్టర్ లొకేషన్ ఐడెంటిఫై కావడంతో సైబరాబాద్ పోలీసులు గోవాకి వెళ్లారు. ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్కు తీసుకొచ్చి అతన్ని అరెస్టును సైతం అధికారులు ధృవీకరించనున్నారు. ప్రజెంట్ సైబరాబాద్ ఎస్ఓటీ టీమ్స్ అన్ని కూడా 2 టీమ్స్, రాజేంద్రనగర్ ఎస్ఓటీకి సంబంధించినటువంటి 2 టీమ్స్ ఇప్పటికే గోవాలో ఉన్నాయి. జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అన్అఫీషియల్గా ధృవీకరించారు ఈ విషయాన్ని. సో అఫీషియల్గా అయితే ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ రిలీజ్ రూపంలో ప్రకటించనున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పోక్సో కేసు నమోదైంది కాబట్టి పోక్సో కేసులో కంపల్సరీ అరెస్ట్ ఉంటుంది. ఈ కేసు నుండి తప్పించుకునేటువంటి ఆస్కారం కూడా చాలా తక్కువ. ఒకవేళ పోక్సో కేసు నమోదైతే మినిమం 7 years to 10 years పాటు కూడా జైలు శిక్ష పడేటువంటి కేసు కావడంతో దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ని నార్సింగ్ పోలీసులు రికార్డ్ చేశారు. మరోవైపు మహిళా కమిషన్ దగ్గర సైతం బాధితురాలి వెళ్ళింది. తన మీద జరిగినటువంటి అసాల్ట్ గురించి దాదాపు 40 pages పైగా ఒక కంప్లైంట్ రూపంలో ఆమె అక్కడ కూడా
కంప్లైంట్ చేసింది. సో ఇప్పుడు కంప్లైంట్ చేసినటువంటి బాధితురాలికి ఒక సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేయాల్సిందిగా సైబరాబాద్ పోలీసులను మహిళా కమిషన్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఈ అన్ని పరిణామాల మధ్య జానీ మాస్టర్ని అయితే సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం అధికారికంగా ధృవీకరించనున్నారు.